ఐవీఎఫ్ బేబీస్ హెల్త్ గురించి చూస్తే వీళ్ళు సాధారణంగా హెల్దీగా పుడతారు, ఇంకా నార్మల్గా పెరుగుతారు. మొదటి ఐవీఎఫ్ బేబీ 1978లో పుట్టినప్పటి నుంచి ఐవీఎఫ్ బేబీస్ని వరల్డ్ గైడ్గా లాస్ట్ 40 to 50 ఇయర్స్గా రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తున్నారు. వీళ్ళకి ఎటువంటి అడిషనల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు అనేది మనకి కన్ఫర్మ్ అయింది. ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో మెయిన్ కన్సర్న్స్ ఏంటి? మల్టిపుల్ ప్రెగ్నెన్సీ, 2 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ట్విన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మిస్క్యారేజ్, అలాగే మదర్కి కూడా కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో ట్విన్స్లో ప్రీటర్మ్గా డెలివరీ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అప్పుడు బేబీ తక్కువ బరువుతో పుట్టడము, ఎన్ఐసియు అడ్మిషన్, వాటికి స్పెషల్ కేర్ అవసరం పడవచ్చు. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ పర్సి వల్ల జెనెటిక్ సమస్యలు కానీ మాల్ఫార్మేషన్స్ రావడము అనేది కానీ చాలా రేర్గా జరుగుతుంది. సో మనం ఏం చేయొచ్చు? ఐవీఎఫ్ ట్రీట్మెంట్ని మనం మంచి ఎక్స్పర్ట్ దగ్గర బెస్ట్ ల్యాబ్ ఫెసిలిటీ ఉండే చోట చేయించుకోమన్నది ఇంపార్టెంట్. బోత్ మదర్ అండ్ బేబీ ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా హెల్తీగా ఉంటారు.